అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక బీద జంగం దేవర ఉండేవాడు. అతను ప్రతిరోజు పొద్దున్నే లేచి స్నానం చేసి ఒంటి నిండా విభూది రేఖలు పెట్టుకుని ఊరూరు తిరిగి భిక్షాటనకు పోయి ఆ వచ్చిన దానితో పొట్ట నింపుకొని జీవిస్తూ ఉండేవాడు. ఆ ఊరికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి ఒక కూతురు ఉంది. కాని పాపం కొడుకులే లేరు. చివరికి ఎన్నో పూజలు పునస్కారాలు చేయగా అతనికి ఒక కొడుకు పుట్టాడు. రాజు సంతోషానికి అంతులేదు. ఆ ఊర్లో అందరినీ పిలిచి రాజుగారు తన తోటలో పెద్ద విందు ఏర్పాటు చేశారు. విందు పూర్తయింది. రాజుగారి తోటలో రకరకాల పండ్ల చెట్లు, రకరకాల పిచ్చుకలు ఉన్నాయి. విందుకు వచ్చిన వారితో రాజు, నా తోటలో మీకు ఎవరికి ఏది కావలసి వస్తే అది పట్టుకుపోండి అన్నాడు. ఇంకేం, కొందరు మామిడి చెట్టుకు ఉన్న కాయలన్నీ రాల్పుకున్నారు, మరికొందరు సపోటా చెట్టుకు ఉన్న కాయలన్నీ కోసుకున్నారు. ఇలా అందరూ ఎవరికి కావలసినవి వారు పట్టుకెళ్ళిపోయారు. ఇక మన జంగందేవర ఏం చేశాడో తెలుసా? ఆ తోటలో ఒక కొంగపిల్ల కనిపించింది. దానిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. జంగందేవర ఆ కొంగపిల్లను పెంచుకున్నాడు. కొన్నాళ్లు ఇలా గడిచాయి. కొంగపిల్ల పెరిగి పెద్దదైంది. అప్పుడు మన జంగందేవర దానికి మెడకు ఒక చిన్న రాయి కట్టి ఎగరవేశాడు. అలా ఎగిరి సాయంకాలానికి ఇంటికి తిరిగి వచ్చింది. మర్నాడు ఇంకొంచెం పెద్ద రాయి కట్టి ఎగిరివేశాడు. మళ్ళీ అలాగే ఎగిరి తిరిగి వచ్చింది. రోజూ ఇలాగే ఒక రోజు కంటే ఇంకో రోజు పెద్ద పెద్ద రాళ్లు కట్టి ఎగరవేస్తూ వచ్చాడు. కొంగ కూడా ఆ బరువుకు అలవాటు పడి ఆ రాతితో పాటే ఎగురుతూ సాయంకాలానికి ఇంటికి తిరిగి వచ్చేది. అక్కడికి ఒక రోజున మన జంగందేవర తానే కొంగ మీద ఎక్కి కూర్చున్నాడు. వెంటనే కొంగ రోజులాగానే ఆకాశానికి ఎగిరిపోయి తిరిగి మళ్లీ ఇంటికి తీసుకువచ్చింది. ఆ రోజు మొదలుకొని జంగందేవర కొంగ మీద షికార్లకు పోతూనే ఉన్నాడు. ఒక రోజున మన జంగందేవర ఎప్పటిలాగానే స్నానం చేసి ఒంటి నిండా విభూది రేఖలు ధరించి కొంగ మీద ఎక్కి షికారుకు బయలుదేరాడు. అలా పోతూ ఉండగా రాజుగారి మేడ వచ్చింది. రాజుగారి కూతురు మేడ మీద నిల్చొని ఉంది. ఆకాశాన వస్తున్న మన జంగందేవరను చూసింది. ఒంటి నిండా విభూది రేఖలు అవి చూసి కైలాసం నుంచి శివుడే దిగి వస్తున్నాడనుకుని నమస్కారం చేసి మేడ మీద దిగమని కోరింది. వెంటనే మన జంగందేవర మేడ మీదకి దిగాడు. తమరెవరో తెలుసుకోవచ్చా? చూడబోతే తమరు పరమశివునిలా ఉన్నారే అన్నది రాజకుమారి. అవును, నేను పరమశివుడినే, భూలోకంలో సంచారం చేయడానికి కైలాసం నుంచి వస్తున్నాను అని బొంకాడు మన జంగందేవర. అలాగైతే మీరు నన్ను వివాహమాడాలి, మిమ్మల్ని తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసుకోను అని పట్టుబట్టింది రాజకుమారి. సరే అలాగే, మళ్లీ రేపు ఈ వేడకు వస్తాను. ఈలోగా నే తల్లిదండ్రులతో చెప్పి సిద్ధంగా ఈ మేడ మీదనే ఉండు, వచ్చి నిన్ను నాతో పాటు తీసుకుపోతాను అని చెప్పి జంగందేవర తిరిగి కొంగ మీద ఎక్కి వెళ్లిపోయాడు. ఈ సంగతంతా రాజుగారి కూతురు తల్లిదండ్రులకు చెప్పింది. పరమశివుడేమిటి, కైలాసం నుంచి దిగి రావడమేమిటి, ఒకవేళ వచ్చినా కూడా నిన్ను పెళ్లాడమేమిటి అని రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. రేపు ఈ వేళకు మనందరం మన మేడ మీద ఉండాలి, అప్పుడు మీ కళ్ళతో మీరే చూస్తారు నిజమో అబద్ధమో అంది రాజకుమారి. సరే అలాగే చూద్దాం అని రాజు ఆ సంగతిని ఊర్లో చాటింపు వేయించాడు. తెల్లవారేసరికల్లా ఊళ్ళో జనాభా అంతా ఈ వింత చూద్దామని రాజుగారి మేడ చుట్టూ మోగారు. రాజు రాణి తమ కుమార్తెతో పాటు మేడ మీద పరమశివుని కోసం కాచుకొని ఉన్నారు. ఇంతలో మన జంగందేవర రోజు కంటే ఇంకా ఎక్కువగా విభూది రేఖలు ధరించి చేత్తో త్రిశూలం పట్టుకుని కొంగ మీద మేడపైకి వచ్చాడు. రాజు రాణి సంతోషం పట్టలేక స్వామి దిగిరండి అని ఆహ్వానించారు. మన జంగందేవరకు ఎక్కడలేని సంతోషం కలిగింది. జంగందేవర నిజంగానే శివునిలా ఫీలైపోయి అతిగా విర్రవీగాడు. తనకు తెలిసిన కొన్ని గారడీ విద్యలు ప్రదర్శించాడు. ఆ సంతోషంలో తన చేతిలో ఉన్న త్రిశూలాన్ని దర్జాగా అటూ ఇటూ తిప్పాడు. ఆ తిప్పడంలో ఆ పదునైన త్రిశూలం ఒక్కసారిగా కొంగ మెడకు తగిలి కొంగ మెడ తెగిపోయింది. దాంతో అంత ఎత్తు నుండి కొంగ దభేలోన కిందపడి చచ్చింది. మన టక్కరి జంగందేవర కూడా కిందపడి కాళ్ళు చేతులు విరిగాయి. రాజుగారు నోరెళ్లబెట్టాడు. వచ్చిన వారంతా జంగందేవరను చూసి వచ్చినవాడు రోజు ఆ ఊర్లో అడుక్కునే జంగమయ్య అని రాజుకు చెప్పారు. జంగమయ్య చేసిన మోసాన్ని గ్రహించి వచ్చిన వాళ్లంతా ఎవరికి వాళ్లు మోసానికి తగిన శాస్త్రి జరిగింది అనుకుంటూ వెళ్లారు. రాజుగారు జంగమయ్య చేసిన మోసానికి కఠిన కారాగార శిక్ష విధించాడు.